రోమీలు 11:29, Romans 11:29. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. The gifts and callings of God are without repentance. ఒకసారి దేవుడు తన కృపావరం విషయంలో, పిలుపు విషయంలో పశ్చాత్తాపపడడు. నువ్వు ప్రార్థన ఏదైనా అడిగావా, అది ఆయన ఇస్తానన్నాడా? తర్వాత నువ్వు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆయన ఇక అది ఎవరు అని అనడు. యేసుని నమ్మిన వారికి ఆయన ఒక వరం ఇచ్చాడు. ఏం వరం అది? పరిశుద్ధాత్మ అనే వరము. నీవు అనేక సార్లు పొరపాట్లు చేసావు, తీసేసుకున్నాడా? ఇంకా ఉందా? ఉంది. సో దట్ ఈస్ వితౌట్ రెపెంటెన్స్. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? పాపము నీ మీద ప్రభుత్వం చేస్తుందా, చేయట్లేదా? చేయట్లేదు. అలాగని పాపం చేస్తావా? యు సీ దట్ నౌ. ఎంతమందికి అర్థమవుతుంది? ఐఎమ్ రిఫ్రెషింగ్ నౌ. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ రెస్టరేషన్ టైంలో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు బ్లెస్ యు. నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఎంతమందికి కావాలి జవాబు? ఎస్, యు గోయింగ్ టు రిసీవ్ ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్. అరే, నా పని అయిపోయింది, ఇంకా నాకు దేవుడు నాకు ఇవ్వడు అనుకుంటున్నావేమో. నో, ద గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్. పిలుచుకున్నాడు దేవుడు. గాడ్ కాల్డ్ యు. వ్యాపారానికి పిలిచాడు, ఉద్యోగానికి పిలిచాడు, సేవకు పిలిచాడు, ఒక గృహిణిగా పిలిచాడు, భార్యగా పిలిచాడు, రకరకాల పిలుపుల్లో పిలిచాడు నేను దేవుడు. ఇప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల నా పిలుపు పోయింది అనుకుంటున్నావా? పోలేదు. పేతురు అలాగే అనుకున్నాడు. పేతురుని ఏమన్నాడు దేవుడు? బండ, ఈ సంఘానికి పునాది నువ్వు అన్నాడు. 3 సార్లు తిరస్కరించిన తర్వాత పేతురు అనుకున్నాడు నా పని అయిపోయింది. మళ్ళా యేసయ్య కనపడి, ఇదిగో 3 సార్లు అతని చేత ఒప్పించి నువ్వు బండే అని అతని పిలుపును దేవుడు స్థిరపరిచాడు. సో పేతురు చేసిన పాపం అతని మీద ప్రభుత్వం చేసిందా? అలాగని పేతురు పాపం ఆధారం చేసుకుని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడా? అలా తీసుకునేవాడు విశ్వాసే కాదు, వాడు మారు మనసు పొందలేదు. ఎస్సీదా మారు మనసు పొందిన వాడు లోపల ఎవరుంటారు? పరిశుద్ధాత్మ. అందుకే దేవుడి మాట చెప్తున్నాడు, దిస్ ఈజ్ ఫర్ హోలీ స్పిరిట్ పీపుల్. పక్కన చెప్పండి, ఈ వర్తమానము పరిశుద్ధాత్మ కలిగిన వారికి అనండి. ఎందుకు దేవుడు అలౌ చేస్తున్నాడు ఇలా చెప్పడానికి? కృపావరములు ఎందుకని? వై ఈజ్ గాడ్ టెల్లింగ్ పాప నువ్వు ప్రభుత్వం చేయదు ఎందుకు చెప్పేస్తున్నాడు? వై? నీ మీద నమ్మకం కాదు, నీలో ఉండే పరిశుద్ధాత్మ మీద నమ్మకం. అది ఎవరిదే? ఆయనది. God trusts his Holy Spirit in you, not you. Talk to your neighbor and say, not you but the Holy Spirit in you. దేవుడు నీ గురించి గ్యారంటీగా చెప్పట్లేదు. నీకు ఇస్తే ఈ మాట ఇంకేమన్నా ఉందా? హద్దులు ఉండవు నీకు. But because there is Holy Spirit in you, God is giving you this word. This is for Holy Spirit believers. ఎంతమంది పరిశుద్ధాత్మ కలిగిన వారు ఉన్నారు? యేసుని నమ్మిన వారందరిలో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ. He is trusting the Holy Spirit in you. అందుకే చెప్తున్నాడు, పాపం నీ మీద ప్రభుత్వము చేయదు. నువ్వు అడ్వాంటేజ్ తీసుకోలేవు ఈ వచనాన్ని. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ వచనాన్ని నువ్వు దుర్వినియోగపరచలేమనండి. ఒకవేళ అవుదాం అనుకున్నా అవదు. ఈ వచనాన్ని చూసి దుర్వినియోగపరుద్దాం అనుకుంటే అవ్వనివ్వడు నీలో పరిశుద్ధాత్మ. He will rebuke you. He is a good God. The powerful Father is living in you. పక్కన వాళ్ళు చెప్పండి, శక్తివంతమైన దేవుడు నీలో నివసిస్తున్నాడు అని చెప్పండి. ఓ మేమేదో గ్రేస్ ప్రీచర్లో చేసేయండి మీ ఇష్టం వచ్చినట్టు. You got a Holy Spirit. I am preaching not to the people, I am preaching to precious people of the Lord. Who got the Holy Spirit? పరిశుద్ధాత్మ కలిగినటువంటి శక్తివంతమైన విశ్వాసులకు బోధిస్తున్నాను నేను. నువ్వు రక్తము చేత కొనబడ్డావు. ఎన్నో పనులు చేయగలవు. నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చున్నావు అంటే ఏంటి? You love Jesus. You see that? నీకు ఎన్నో ఖర్చులు ఉన్నాయి, ఎన్నో చేయాలి, అయినా సేవకిస్తున్నావంటే ఏంటి? ఎందుకంటే ఈ దేవుడే నాకు ఈ సామర్థ్యం ఇచ్చాడని నమ్మవు గనుక. You believe that this ability was given to me by God. That's part of faith. అది విశ్వాసం యొక్క లక్షణం. కొంతమంది ఉన్నారు గర్వం. అతను ఇంటిని దేని మీద కట్టుకున్నాడు? ఇసుక మీద. ఒకరోజు పడిపోతుంది. నీకు పడిపోయిందా? మళ్ళా దేవుడు దాన్ని రెట్టింపు చేస్తాడు. యు సీ దట్ నౌ, యు గెటింగ్ ఇట్. సో నెంబర్ 1, నీలో పాపం ప్రభుత్వం చేయదు అనడానికి గల కారణం ఏంటి? నీ పిలుపు, నీ వరాలు జీవిత కాలము ఉంటాయి. యువర్ గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ విల్ బి దేర్ ఇన్ యూ. నీ గురించి లోకమంతా కోడే కూసిన నీలో వాగ్దానము నెరవేరి తీరతాది. గాడ్ విల్ షిఫ్ట్ ఇట్. సో నో దిస్ సీక్రెట్. యువర్ కాల్స్, నీ పిలుపు, నీ వరాలు ఆగవు. ఎందుకంటే పాపం నీ మీద ప్రభుత్వము చేయదు. ఇప్పుడు దాకా ఏ ప్రార్థనలు అయితే చేసి ఆగిపోయేమో అనుకుంటున్నావా? అవన్నీ వచ్చి తీరుతాయని దేవుడు చెప్పమన్నాడు. గాడ్ ఈస్ టెల్లింగ్, కౌంట్ యువర్ డేస్. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టక. నువ్వు దేని విషయమై ప్రార్థించావా? ఇల్లు కొరక, ఉద్యోగం కొరక, దేని కొరకు ప్రార్థించావు?
నీ బలహీనత పోవాలని ప్రార్థించావు కానీ పోవట్లేదా? ఆ బలహీనతను జయించి తీరుతావు. ఆ అప్పు తీరుతుంది, ఆ రోగం పోతుంది, ఆ రిపోర్ట్ నార్మల్ వస్తుంది, ఆ భర్త మారతాడు, ఆ భార్య మారుతుంది. గాడ్ విల్ డు. ఆ వరాలు నీ జీవితంలో నెరవేరుతాయి. నీ కోపాన్ని జయించి తీరుతావు, నీ మోహాన్ని జయించి తీరుతావు. యూ విల్ విక్టరీ ఓవర్ యువర్ అడల్టరస్ నేచర్. ఆ త్రాగుడును తీసి పడేస్తావు. యూ విల్ డూ ఇట్. యువర్ వైఫ్ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ. ఏదో ఒక పొరపాటు వల్ల అవి జరగబడడానికి లేదు. గాడ్ ఈస్ బీన్ టెల్లింగ్ యూ. ఎందుకు చెప్తున్నాడో తెలుసా అన్నీ? నేను సంఘంలో అబ్రహాం ఆశీర్వాదం నెరవేరుస్తాను. ఇట్స్ టైమ్. రెస్టోరేషన్ ఈస్ టు గెట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్. పక్కన చెప్పు, అబ్రహాం ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు అన్నాడు. బై ఫెయిత్, నాట్ బై లా. దట్స్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యు. ఆశీర్వాదాన్ని చూసి దారి తప్పిపోతావనా? దారి తప్పిపోయినా మళ్ళా వెంటనే నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేసేటట్టు చేయడానికి గల కారణం నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు అనేక సార్లు పడిపోతున్నావా? డోంట్ వర్రీ, ముందుకెళ్ళిపో. ఒక రోజు నీ పడిపోవడం తగ్గుతుంది, ఒక రోజు నిలకడగా ఉంటావు. వన్ డే యూ విల్ స్టాండ్ స్ట్రాంగ్. నువ్వు నిలబడ్డ తర్వాత అనేకులు నిలబెడతావు. అదే అంటాడు పేతుర్ని, పేతురు నువ్వు బలపడు, నువ్వు బలపడి అనేకులను బలపరచు. నౌ యు ఆర్ వీక్. ఇప్పుడు నువ్వు బలహీనుడివే. చూసి ఇప్పుడు చెప్పండి, ఈ మెసేజ్ మీకు పాపం చేయడానికి ఆశ పుట్టేసిందా? నో. ఎంతమందికి ఇంకా పవిత్రంగా ఉండాలనిపిస్తుంది? దేవుడు ఆశీర్వాదించి నీకు నల్లబట్టలేస్తే అక్కడ పడితే అక్కడ కూర్చుంటావు, తెల్లబట్టలేస్తే జాగ్రత్తగా ఉంటావు. చూడు, ఏదో అంటుకుంటుందా? ఏదైనా కూర్చోబెట్టి తుడుచుకుంటావు 10 సార్లు. అలాగే దేవుడిని ఆశీర్వదించి పరిశుద్ధాత్మను పెడితే దానికి తగ్గట్టు జీవించడం నేర్చుకుంటావు. సో గాడ్ ఈస్ ఎ గుడ్ గాడ్. యు సీ దట్ నౌ. యువర్ గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ విల్ రిమైన్ టిల్ ద లాస్ట్ డే. ఎవరైతే ప్రార్థన చేసి ఆపేశారో, ఇంకా చేస్తున్నారో, కొంతమంది అనుమానంతో అయినా చేద్దాం అనుకుంటున్నారో, యూ విల్ టేస్ట్ ద బ్లెస్సింగ్. నువ్వు రుచి చూస్తావు ఆశీర్వాదాలు. యూ విల్ టేస్ట్ యువర్ ఆన్సర్స్ టు ప్రేయర్. నీ ప్రార్థనలకు జవాబులు చూస్తావు. కొంతమంది ప్రార్థించకుండా ఎలా వచ్చింది అనుకుంటావు. ఎందుకంటే ఆయన అడుగు వాటికంటే ఊహించే వాటికంటే somebody will encounter more than you ask and pray. పక్కన చెప్పు, the Lord is going to overtake you అని చెప్పండి. దేవుడిని అధిగమిస్తాడు అని చెప్పండి. God gives you more. God is going to do like that in your life. He is going to overtake your losses. He is going to overtake your mistakes. నీ నష్టాలను గొప్పగా అధిగమిస్తాడు ఆయన. ఇక ఫ్యూచర్లో నష్టాలు రాకుండా కూడా కవర్ చేస్తాడు. He does that. మనకి పెద్ద పెద్ద సామర్థ్యం లేకపోవచ్చు, కానీ దేవుడికి సృష్టికర్త కాబట్టి ఆయన ఏ విషయంలో అయినా చేయగలడు. గలతీయులు 3 మొదటి నుంచి చదువుదాం, అధ్యాయం అంతా చదువుదాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్ముని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. చూడండి, ఇక్కడ గలతీయులు అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా. ఎవడు భ్రమ పెట్టాడు? ఒక రకంగా ఇక్కడ ఇతర బోధకులను తిట్టుకుంటున్నాడు పౌలు. ఓకే, అక్కడ ఉండే ఇద్దరు బోధకులను మందలిస్తున్నాడు. ఏ బోధకుడు చెప్పాడు మీకు ఇలాగా, ఎందుకు ఇలాగ అయిపోయారు మీరు అని ఇంతకు ముందు వచ్చినటువంటి బోధకుల విషయమై వాళ్ళని మందలిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు దారి తప్పిపోయారు. అంటే ఎక్కడ తప్పిపోయారు చెప్తున్నాడు, చూద్దాం. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? అరే, నేను వచ్చి మీకు విశ్వాస వాక్యం బోధించాను, మీకు వరాలు వచ్చాయి, అద్భుతాలు చేస్తున్నారు, బ్లెస్ అయిపోయారు. ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం పాటించే బోధలోకి ఎలా వెళ్ళిపోయారు? పోనీ తప్ప? 100% కరెక్ట్. ధర్మశాస్త్రం పవిత్రమైంది, పరిశుద్ధమైంది, ఎంత శక్తివంతమైందంటే నువ్వు ఒక్కటి కూడా చేయలేనటువంటిది. అందులో ఏ ఒక్కటి చేసినా 9, ఇప్పుడు చూడండి, ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఎన్ని ఫెయిల్ అంటూ అన్ని అటువంటిది అనమాట. అన్ని పర్ఫెక్ట్గా చేయాలి. అందుకే అది ఎంత మంచిదైనా, నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా? ఫెయిల్. ఇట్ ఈస్ టూ గుడ్ దట్ యూ కెనాట్ కీప్ ఇట్ అండ్ యు ఆర్ వీక్ టు కీప్ ఇట్. 9 పాటించి 1 పాటించకపోయినా నీకు మార్కులేస్తుందా, ఫెయిల్ చేస్తుందా? ధర్మశాస్త్రము ఫెయిల్ చేస్తుంది. ఇది మాత్రమే. ఎందుకంటే యేసు ప్రభువు వచ్చేసారు కదా, నేను మూల్యం చెల్లించేశాను, ఇప్పుడు హ్యాంగా ఆత్మనే పెట్టేశాను నేను. ఈ ఆత్మ ద్వారా మీరు ఈ వరాలను వాడుకుంటూ ఈ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ పరిశుద్ధపరచబడండి. ఇది చేస్తేనే వస్తుంది అనే కాన్సెప్ట్లో ఎందుకు వెళ్ళిపోయారు? ఇది మాత్రమే మీ వలన నేను తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితరా, లేక విశ్వాసముతో వినుట వలన. మీరు ఏదైనా పరిశుద్ధంగా ఉండి 300 రోజులు 7 సంవత్సరాలు ఉపవాసం ఉంటే పరిశుద్ధాత్మ వచ్చిందా? యేసు నమ్మితే వచ్చిందా పరిశుద్ధాత్మ మీకు? మరి ఎందుకు మళ్ళీ అలా వెళ్ళిపోతున్నారు? హీ ఈజ్ నౌ టెల్లింగ్ దెమ్. అంటే ఇంత గొప్ప ఆత్మ రావాలంటే కామన్ కాదు, దీనికి చాలా ఉండాలి. ఇది చేయండి, ఇది చేయండి అని చెప్తున్నారు అక్కడ. యు బిలీవ్ ఇన్ జీసస్ అండ్ యు గాట్ ద హోలీ స్పిరిట్. ఆయన అంత పెద్ద మూల్యము చెల్లించాడు సిలువలో, మన పాపాలను ఆయన భరించాడు. చూద్దాం. మీరు ఇంత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? అంటే
ఈ యాత్ర అంతట్లో దేవుడు నేను ఎలా చూస్తున్నాడు? ఘోరము యోబు జీవితంలో జరగక ముందు దేవుడు యోబుని పాపిస్తాడు అన్నాడా, నీతిమంతుడు అన్నాడా? అపవాదిని పిలిచి ఏమన్నాడు? నా నీతిమంతుడు బహుప్రియుడైన యోబు, నీలో బలహీనతలు ఉన్న అలాగే అంటున్నాడు. ఎందుకు? నిన్ను తుదకు శుద్ధీకరించి ఘనపరిచి నేను పరలోకానికి తీసుకెళ్తాడు ఆయన. టాక్ టు నైబర్ అండ్ సే యు విల్ హావ్ ఎ గుడ్ ఫినిష్ బికాజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పక్కన చెప్పండి, నీ జీవితము పరిశుద్ధాత్మ ఉంది కనుక ఘనముగా ముగుస్తుంది అని చెప్పండి. ఇప్పుడు అవమానకరంగా ఉందేమో, తేడాగా ఉందేమో, కంప్లీట్ అబ్నార్మల్గా ఉందేమో, పరిశుద్ధాత్ముడికి ఎంత శక్తి ఉందంటే లాస్ట్లో యేసు ప్రభు వారు ఒక కేక వేస్తే సమాధులన్నీ లేచిపోతాయండి. అంత శక్తి పెట్టుకొని నీ 20, 30, 40, 50 సంవత్సరాల పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడం ఆయనకు ఒక సెకండ్. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ గుడ్ ఫినిష్. పరిశుద్ధాత్మను కలిగిన విశ్వాసులందరికీ ఘనమైన ముగింపు కలుగును గాక. ఐ డోంట్ నో హౌ యు ఆర్, హౌ బ్యాడ్ యు ఆర్, ఎంత ఆలస్యం అవుతుందో నాకు తెలియదు. లెట్స్ గో హెడ్. మీరెంత వైకులైతారా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పూర్ణలగుతురా. ఏం చేయాలా? విశ్వాసం పడిపోతే ఎందుకు పడిపోయావు? లేకు, ఎక్కడ పొరపాటు జరిగింది? ఆత్మ నడకలో పొరపాటు జరిగింది, ఆత్మలో బలపడు అని ముందుకు నెట్టేయాలి తప్పితే అతన్ని నిందించి నలుగురికి చెప్పి నానారాప చేయకూడదు. ఎంతమందికి అర్థమైంది? చదువు. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. ఇంత కష్టపడి కృపావాక్యాన్ని బోధిస్తే అంత బుడిపాలు చేస్తాడని చెప్పి బాధపడుతున్నాడు. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. చాలా మంది ఇంట్లో ప్రార్థిస్తారు, అద్భుతాలు చేస్తారు, భర్తను బాగు చేస్తారు, పిల్లల్ని బాగు చేస్తారు, అన్ని అద్భుతాలు చేస్తారు. సడన్గా ఏదో పడిపోయిన తర్వాత అన్నీ మానేస్తారు. ఎందుకు? శరీరంలో పడిపోయాను కదా అని. ఇంట్లో అద్భుతాలు జరగవు, స్వస్థపరచలేరు, ఏం చేయలేరు, అలా ఉండిపోతారు అంతే. నో, నీ వేసిన నమ్మవా? నీలో ఆ సామర్థ్యం ఉంది. నీలో ఉండే ఇరుకును విశాలంగా చేసుకోవచ్చు, పాడైపోయిన ప్రతిదీ తిరిగి కట్టుకోవచ్చు, జయించలేని దాన్ని జయించవచ్చు. యూ కెన్ కమాండ్ ఇట్, షిఫ్ట్ యువర్ సీజన్స్. సంబడీ ఈస్ షిఫ్టింగ్ దేర్ సీజన్స్ టుడే. ఆత్మను మీకు అనుగ్రహించి దేవుడు మీలో అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన. చదువు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. రాజు చంపేస్తాడని భయాన్ని జయించిన తర్వాత నమ్మాడా? ముందే నమ్మాడా? ముందే నమ్మాడు. ఇక దేవుడు నన్ను ఆశీర్వదించండి హగర్తో పొరపాటు చేసిన తర్వాత నమ్మాడా? ముందే నమ్మాడా? కానీ ఈ యాత్ర అంతట్లో అబ్రహాముని ఎలా చూశాడు? నీతిమంతుడిగా చూశాడు. ఈ మధ్యలో నువ్వు ఏదైనా ప్రార్థన చేస్తే, పొరపాటు చేసిన తర్వాత ప్రార్థన చేస్తే నేను నీతిమంతుడు ప్రార్థనగానే చూస్తాడు నీ ప్రార్థన. నువ్వు ఏదైనా పొరపాటు చేసిన తర్వాత నువ్వు ప్రార్థించలేవు. చూడండి, మీ బ్రదర్స్ ఇద్దరికి దెబ్బలాట్లు అయిన తర్వాత అతని పెన్ను, అతని బట్టలు అడగలేవు. అలాగే మీరు కూడా దేవుడు అలగడేమో అనుకుంటారు. నో, ఈ గ్యాప్లో చాలా బెనిఫిట్స్ కోల్పోతున్నారు మీరు. ఈ సంవత్సరం అబ్రహాం ఆశీర్వాదం పొందుకొందురుగాక. యు క్యాన్ క్లైమ్ ఇట్ అండ్ రిసీవ్ ఇట్. ఎన్ని రంగాలు అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు? అన్ని రంగాల్లో. వివాహమా, పిల్లల, భర్త, భార్య, అప్పుల, ఆర్థికమా, గుణాల, పరిశుద్ధత, నీత, ఎందులో నీ కొదువు ఉంది ఆ కొదువును జయించుదువుగాక. God is seeing you the same. You need to understand the system. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. చదువు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనడు. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహామా, నువ్వు ముందు ఆశీర్వాదం పొందుకుంటే నీ ద్వారా భూలోకం అంతా బ్లెస్ అవుతుంది. కానీ సైతానుడు నీకే రాకుండా చేస్తే లోకం ఎలా బ్లెస్ అవుతుంది? సంగమా, దేవుడు నువ్వు బ్లెస్ అయితే ఇక్కడే నువ్వు గిలగిల కొట్టుకుంటుంటే ఎలాగా? నువ్వు త్వరగా బ్లెస్ అయ్యి లోకాన్ని బ్లెస్ చేయి. ఇప్పుడు దాకా ఆపుతున్న ఆశీర్వాదాలు ఆగకుండా నిన్ను అధిగమించి ఈ లోకమును ఆశీర్వదించునుగాక. నువ్వు బ్లెస్ అవ్వాలి, నీ బంధువులు బ్లెస్ అవ్వాలి, మీ అత్త, మామ, అల్లుడు అందరూ త్వరగా బ్లెస్ అవ్వాలి. ఎప్పుడు బ్లెస్ అవుతావు? ధర్మశాస్త్ర క్రియలకి పోతావు. అక్కడ మోయాబు స్త్రీ వైపు డైవర్ట్ చేస్తే ఇక్కడ ధర్మశాస్త్రం వైపు డైవర్ట్ చేస్తుంది అపవాది. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్ నౌ. యు థింకింగ్ నేను వర్ది కాదు, ఇంకా టైం, ఇంకా ఏదో చేయాలనుకుంటున్నావు. నో, జస్ట్ డిమాండ్ యువర్ టైం టు రిసీవ్ ద బ్లెస్సింగ్ హ్యాస్ కమ్. మీరు ఊహించని ఆశీర్వాదాలు దేవుడు మిమ్మల్ని నింపుతాడు. మీ బలహీనతలను జయించి తీరుతారు. యు విల్ ఓవర్టేక్. ఈ తాత ముత్తాతల నుంచి ఉండేటువంటి శోధనలను, కోపాలని, మోహాలని, అవునా, పీనస్తనాలని,
షుగర్లని, బీపీలని, థైరాయిడ్లని, టీబీలను, క్యాన్సర్లను జయించి సమృద్ధి గల జీవముతో జీవించుదురుగాక. దిస్ ఈజ్ వాట్ జీసస్ కేమ్ టు గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. ఇది ఆత్మ ద్వారా సంబంధించింది. క్యారీ ఆన్. విశ్వాసమూలముగా అన్యజనులకు నీతిమంతులుగా తీర్చునని లేఖము ముందుగా చూచినందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. కమ్ ఆన్, కంటిన్యూ. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. అదేంటది? ధర్మశాస్త్రం అనేది పరిశుద్ధంగా ఉండాలి, నీది ఇది చేయకూడదు అది చేయకూడదని చాలా పరిశుద్ధమైన పుస్తకము. ఆ క్రియలు చేస్తే మంచిగా బ్లెస్ అవుతాము, కానీ దాన్ని చేస్తే శాపమునికి ఎలా లోనవుతాము? ఎంతమందికి అర్థమైంది ఆ ప్రశ్న? అందుకే అంటాడు, ఎవరిని మాట ఈ సువార్తను నమ్మలేరంట. ఈ సువార్తను విశ్వాసులే. పౌలు చూసి అద్భుతాలు జరగట్లేదు, ఏం జరగట్లేదు, మొత్తం అంతా ఒక జోన్లోకి వెళ్ళిపోయారు. అలాగని తప్ప అది. ఒక రకంగా చెప్పాలంటే కృపావాక్యం అంటే అదే బాగున్నట్టు ఉంటుంది, లాజికల్గా వింటే, మైండ్తో వింటే కదా, నీ మనసుతో వింటే అదే బాగుంటుంది. ఇదంతా ఏదో జనాల్ని పాడు చేస్తూ ఉండదు. కానీ ఆత్మానుసారంగా చూస్తే ఇదే జీవమగల పరిచర్య, అది మరణకరమైన పరిచర్య. యు సీ దట్. విశ్వాసం అనండి. అందుకే నువ్వు లాజిక్తో వాక్యం చెప్దాం అనుకున్నావా? నువ్వు జ్ఞానివా? కష్టం. అందుకే మోషే 40 ఏళ్ళు తిప్పాడు దేవుడు. 40 ఏళ్ళు ఎందుకు? మనోడు ఇంటెలిజెంట్, చక్కగా మాట్లాడతాడు, స్మార్ట్, మ్యాప్ అన్నీ తెలుసు, ఫుల్, చాలా పవర్ఫుల్. అందుకే 45 సంవత్సరాలు ఏం చేసి గొర్రెలు కాసి 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 మాట రావట్లేదు. ఎందుకంటే పొద్దున్న కర్రెత్తే కప్పలు వస్తాయి. కర్రెత్తి కప్పలు ఎలా వస్తాయి? కర్రెత్తే కప్పలు నేను అలా చేయను అంటాడు. కర్రెత్తి సముద్రం విడిపోద్ది అంటే ఏమి విడిపోతుంది? సముద్రం ఎలా విడుతుంది? నేను చూస్తున్నాను 80 ఏళ్ళ నుంచి అలాగే ఉంది. అందుకే దేవుడు మొత్తం సిస్టమ్ అంతా డౌన్ చేసేసి ఇప్పుడు ఎత్తాడు, విడిపోయింది. సమ్ టైమ్స్ గాడ్ హ్యాస్ టు మేక్ యూ మ్యాడ్ బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ టు డూ బిగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ టూ స్మార్ట్, టూ ఇంటెలిజెంట్, ఇట్ ఈస్ టఫ్. యు సీ నా? ఎందుకంటే చేతులు ఎత్తే రోగం పోతుందంటే ఎవరు నమ్ముతారు? కమ్ ఆన్. ఫర్ as many as are the works of the law are under a curse. అండ్ ఇదేంటిది? ధర్మశాస్త్రం విధించిన క్రియల సంబంధులు శాపమునకు లోనై ఉన్నారా? ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వాయబడిన విధులన్నీ ఇవి చేయుట యందు నిలుకడుగా ఉండని ప్రతివాడు ఎవరంట? ఇప్పుడు చదువు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఎనీ టైం ఒక పొరపాటు చేసావా మొత్తం పోయింది. ఇక్కడ అలా కాదు. నువ్వు పొరపాటు చేసి తిరిగి లేసావా, పొరపాటు చేసిన తిరిగి 10 సార్లు పడి లేచిన నీ నీతి అలాగే ఉంటుంది. ఇంత కృపణ జీర్ణించుకోగలమా అని అడగండి పక్కన. యూ కెనాట్ డైజెస్ట్ సమ్ థింగ్స్. ప్రవ్వ చెరసాలలోంచి నువ్వు పేతురుని తీసుకురాయన, బంధించిన పునాలతో అని చెప్పి ప్రార్థించింది సంఘం. పేతురు వచ్చి తలుపు కొడితే తీయట్లేదు. ఒకవేళ చిన్నది వచ్చి తీసింది పేతురు అని చెప్తే వాళ్ళు అంటారు అది పేతురు కాదు, అది పేతురు ఆత్మ అంట. అంటే చచ్చిపోయాడు, ఆయన ఆత్మ వచ్చిందని గచగచగచలు ఆడిపోతున్నారు. ఈ పేతురు అంటాడు ప్రార్థన చేసి ఇచ్చినా కూడా ప్రాబ్లమే. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ నెల వచ్చిన ఇవ్వబోతున్నాను కాబట్టి సిద్ధపరుస్తున్నాడు మిమ్మల్ని గెట్రా అని. నేను అనర్హుణ్ణి అనుకొని ఆశ వచ్చింది, ఆశీర్వాదం పారిపోతారు మీరు. బాబాయ్ ఇప్పుడు నీ ఆశీర్వాదాన్ని చూసి పారిపోకని చెప్పండి. God wants to give you, man. You know, people, ఎవడు నమ్మాడు? Who will believe? God is so good, so powerful, so amazing. People cannot believe. సేవకులు మంచివాళ్లే, కానీ ఎంత మంచిగా ఉండడు దేవుడు అనుకుని పాపం వాళ్ళు కూడా అలా చెప్పట్లేదు. పౌలు కోపం వచ్చేసింది. ఎందుకంటే పౌలు అక్కడికి వెళ్ళొచ్చా డైరెక్ట్గా. పౌలు కూడా నమ్మేవాడు కాదు. పౌలు నమ్మే బ్యాచా? కర్కోటకుడు, ధర్మశాస్త్రాన్ని ఉచ పాటించిన దేవుడు అక్కడికి వెళ్ళి చూసి ఇది కరెక్టా ప్రభువా అని వచ్చి చెప్తే నమ్మట్లేదు. బోధకులే నమ్మట్లేదు. పోనీ ఏదో సంఘానికి చెప్పి వచ్చినప్పటికి మొత్తం పాయ. Somebody is getting ready for the blessings. మీలో అనేకులను దేవుడు ఆశీర్వాదానికి సిద్ధపరుస్తున్నాడు ఈ సంవత్సరం. లార్డ్ జీసస్, అయ్యా ఈ సంఘానికి ఎన్నో సంవత్సరాల నుంచి మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళా జ్ఞాపకం చేశావు. అది ధర్మశాస్త్ర మూలముగా కాదు, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఇదిగో ఈ ఆశీర్వాదాన్ని బయటికి తీసి అనేకులను నేను ఆశీర్వదించబోతున్నాను ఈ రోజు నుంచి. ఎలాగైతే అయ్యా ఈ ఆశీర్వాదాన్ని నీ బిడ్డల నుంచి బయటికి తీసి అనేకులు వీళ్ళకు నాకు అది లేదు ఇది లేదని నిరసించి కృంగిపోయి మరణ భయంతో ఇక నా జీవితం చాలిస్తాను, ఇక ఎందుకు ఈ జీవితం అని కృంగిపోయిన వారి విషయమై నూతన ఆశీర్వాదము ఈ రోజు నుంచి బయటికి తీసుకురమ్మని, ఆ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కళ్ళు పుష్పించి ఆయా కాయలు కాసి గొప్ప సాక్షులుగా వారు ఈ భూలోకంలో జీవించే కృప ఈ ఆశీర్వాదం ద్వారా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. Come on, bless yourself. I release angels to manifest that blessing. In Jesus' mighty name I pray. Amen.